2 సంవత్సరాలైనా 2 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. 2 ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అబద్ధ ప్రచారం చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ అబద్ధాల ప్రచారం చేస్తూ నిరుద్యోగులు నిండా ముంచుతున్నారు. కాబట్టి మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే అసెంబ్లీలో ఇవాళ ఆల్రెడీ మొదటి రోజు సమావేశమైంది, వాయిదా పడింది. రేపు 2-3 తారీఖులలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఆ అసెంబ్లీ సమావేశాలలో ఉద్యోగాలకు సంబంధించి చర్చ పెట్టాల్సిందే. ప్రతిపక్ష పార్టీలైన టిఆర్ఎస్, బీజేపీ రెండు కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా అసెంబ్లీలో ఉన్నటువంటి 119 మంది ఎమ్మెల్యేలు, శాసన మండలిలో ఉన్న 40 మందికి పైన ఎమ్మెల్సీలు నిరుద్యోగుల గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు వాళ్ళు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. 7,000 ఉద్యోగాల సంబంధించి, ఫార్మా ఉద్యోగాల సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ జరిగి సంవత్సరం అవుతున్నా ఇంతవరకు నియామక పత్రాలు ఇవ్వాల. మరి మీరు ఇచ్చిన 60,000 ఉద్యోగాలు ఎవరికి సంబంధించినవి అంటే అది పాత గవర్నమెంట్కి సంబంధించినటువంటి నియామక పత్రాలు. అంటే మీరు గురుకుల ఎగ్జాము మీరు పెట్టకపోతురి, నోటిఫికేషన్ మీరు ఇవ్వకపోతురి, రిజల్ట్ మీరు ఇవ్వకపోతురి. అలాంటి గురుకుల ఉద్యోగాలు మీ ఎట్లయితే? కానిస్టేబుల్ సంబంధించి 13,000 ఉద్యోగాలు ఇచ్చారు. మరి వాళ్ళకు నోటిఫికేషన్ ఇవ్వకపోతురి, ఎగ్జామ్ పెట్టకపోతురి, గ్రౌండ్ పెట్టకపోతురి, పత్రాలు ఇచ్చేస్తే మీ ఉద్యోగాలు అవుతాయా? కాబట్టి వాళ్ళు అబద్ధ ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. 2 ఏళ్ళు పూర్తయింది. కాబట్టి తక్షణమే అసెంబ్లీలో రేపు నిరుద్యోగుల సంబంధించి ప్రకటన చేయాలా, ఉద్యోగ క్యాలెండర్ అమలు చేస్తున్నామని ప్రకటన చేయాలా. మీరు మేనిఫెస్టో ఏమో చాలా అద్భుతంగా రాసుకుంటారు. సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ కార్డు ఇస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తాము, నిరుద్యోగులకి బస్సులు కట్టి బస్సు యాత్రలు చేపించి, నిరుద్యోగులందరినీ ప్రెస్ మీట్లు పెట్టించి, నిరుద్యోగులతో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టించి, వాళ్ళ అధికారంలో గద్దెనెక్కిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కారు ఈ నిరుద్యోగుల నిండా ముంచుతుంది, అదాపాతాలను తొక్కేసింది. ఇవాళ హైదరాబాద్లో ఒక నిరుద్యోగులు లేకుండా తినడానికి తిండి కూడా కష్టమైన పరిస్థితులలో, లైబ్రరీలో చదువుకోవడం కూడా కష్టమైన పరిస్థితులలో, హాస్టల్ ఫీజులు కట్టలేక అందరూ ఊళ్ళలోకి వెళ్ళిపోయారు. ఇవాళ హైదరాబాద్ మొత్తము దిల్సుఖ్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు మొత్తంగా నిర్మానుషంగా మారింది. ఈ నిర్మానుషంగా మాట్లాడడం గల కారకులు ఎవరంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి సర్కార్. అందుకే మీ సంక్రాంతి తర్వాత మీరు కనుక రేపు అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల గురించి మాట్లాడకపోతే, ఉద్యోగాల గురించి మాట్లాడకపోతే, సంక్రాంతి తర్వాత ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి చావు డప్పు కొట్టబోతా ఉన్నా. ఆల్రెడీ నేను ఒక నిరుద్యోగుల హక్కుల వేదికగా ఒక లెక్చరర్గా ఉండి ఇప్పటి వరకు 3 సార్లు హంగర్ స్ట్రైక్ చేసినాం. మా నిరుద్యోగ మిత్రులంతా ఇందిరా పార్క్ కాడ 2 సార్లు ధర్నా చేశారు. అలాగే మరికొంతమంది విద్యార్థులు సెక్రటరీ ముట్టడి చేశారు. ఎన్నో కార్యక్రమాలు చేసినాం. యూనివర్సిటీలు బంద్ పెట్టినాం, లైబ్రరీలు బంద్ పెట్టినాం. అయినా ఈ ప్రభుత్వానికి చెవిటివాడు ముందు శంఖ ఊదినట్టుగా ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే బూత్ పురాణం నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి బూత్ పురాణాలకు ముఖ్యమంత్రిగా మారిండు. తిట్ల దండకం తప్ప ఈ రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఏం చేసిండని మీకు క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఒక ఆయన 50,000 అంటే, ఇంకోటి 60,000 అంటాడు, ఇంకోటి 70,000 అంటాడు, ఇంకోటి 80,000 అంటాడు. మొన్న సర్పంచ్ ఎన్నికల కంటే ముందు 40,000 ఉద్యోగాలు ఇస్తాం, మీరు చదువుకోండి అన్నాడు. మరి 40,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు? జనవరి 1కి ఇస్తావా? జనవరి 26కి ఇస్తావా? 2028లో ఇస్తావా? 2029లో ఇస్తావా? అసలు ఇస్తావా ఇయ్యవా? ఏ ఉద్యోగాలు ఇస్తున్నావు? ఇవాళ మాజీ సిఎస్ ఆధ్వర్యంలో ఉద్యోగుల లెక్కలు తీయడం కోసం కమిటీ ఏర్పాటు చేసిరు. కమిటీకి 60 రోజులు టైం ఇచ్చి 6 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు కమిటీ నివేదిక రాలా. గ్రూప్ 2 గ్రూప్స్ సంబంధించి సిలబస్ కమిటీ ఏర్పాటు చేసిరు. ఆ సిలబస్ కమిటీ నివేదిక రావాలా. ఇక్కడ టిఆర్ఎస్ కూడా, బీజేపీ కూడా విఫలం అవుతున్నాయి. ప్రభుత్వాన్ని నిలదీయడం లేదు, నిరుద్యోగుల గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ ఎట్లాగా మోసం చేసింది, మరి టిఆర్ఎస్ పార్టీకి ఏమైంది? మరి టిఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ఎందుకు క్వశ్చన్ చేయడం లేదు? ఎందుకు ధర్నా కార్యక్రమం పెట్టడం లేదు? ఎందుకు ప్రభుత్వాన్ని పైన నిలదీసే ప్రయత్నం చేయట్లేదు? ఎందుకంటే వాళ్ళు ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని 2 కూడా ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితులలో ఈ గవర్నమెంట్ కొనసాగుతుంది. నిరుద్యోగుల ఆత్మహత్యలు ఇప్పటికీ 8 మంది చనిపోయారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పి నిరుద్యోగ క్యాలెండర్ ఇచ్చి, జాబ్ క్యాలెండర్లు ఇచ్చి, ఏప్రిల్లో ఫేజ్ 1 అని, అక్టోబర్లో, నవంబర్లో ఫేజ్ 2 అని ఎన్నో రకాలుగా మోసపూరితమైన ప్రకటన చేసి
నిరుద్యోగులు ఏమార్చి వాళ్ళ మమ్మల్ని నిండా ముంచుతున్నారు. వాళ్ళ ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం లేదు, ఇవాళ ప్రైవేట్ ఉద్యోగాలు లేవు, వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగాలు అసలే ఇవ్వడం లేదు ఇవాళ. మరి వాళ్ళ రాష్ట్రంలో బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీలు, పిహెచ్డి చేసిన వాళ్ళు స్విగ్గీలో పనిచేస్తున్నారు, జొమాటోలో పనిచేస్తున్నారు, ఇవాళ బైక్ రైడర్గా పనిచేస్తున్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి! 15,000 రూపాయలు కూడా జీతం కూడా రానటువంటి పరిస్థితులలో ఇవాళ తెలంగాణ నిరుద్యోగి మీద కొట్టాడుతుంది. లక్షల మంది వాళ్ళ రోడ్ల మీద కనీసం ఇవాళ ఒక అబ్బాయి మెసేజ్ చేసిండు, సార్ నాకు జ్వరం వచ్చింది, తినడా 2 రోజులు అయితే తిండి లేక ఒక 500 రూపాయలు పంపండి సార్ అని చెప్పేసి ఇప్పుడు మెసేజ్ చేసిన ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ తెలంగాణలో నెలకొని ఉన్నది. ఎంతో మంది విద్యార్థులు ఫోన్ చేస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. అసలు మీరు చదవాలన్నా వద్దా, పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా వద్దా, అసలు సిలబస్ ఇస్తారా, అసలు ఉద్యోగాలు ఇస్తారా, ఇయ్యారా, ఇస్తే ఎప్పుడు ఇస్తారు అని కొట్టుమిట్టాడుతున్నారు. కానీ అలాంటి పరిస్థితికి వెళ్ళి ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీయాలని అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ అనేది మనకు రాజ్యాంగబద్ధమైన ఒక చట్టబద్ధమైన సంస్థ కాబట్టి ఆ రాజ్యాంగబద్ధ చట్టబద్ధమైన సంస్థలో మా నిరుద్యోగుల గురించి మాట్లాడాలని, అలాగే కాంగ్రెస్ పార్టీ నిలదీసే విధంగా టీఆర్ఎస్ యొక్క వ్యవహారశైలి ఉండాలా, బీజేపీ వాళ్ళు కూడా నిలదీయాలి, కమ్యూనిస్టు వాళ్ళు కూడా నిలదీయాలా. వీళ్ళు ఇచ్చే 60,000 ఉద్యోగాలు అబద్ధాల ఉద్యోగాలు, అవి మీవి కావు, గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలని క్లారిటీగా మీరు చెప్పడం లేదు. మేము ఇచ్చిన ఉద్యోగాలకు మీరు పత్రాలు ఇచ్చారని చెప్పేసి టీఆర్ఎస్ కూడా చెప్పడంలో విఫలమవుతుంది. టీఆర్ఎస్ విఫలమవుతుంది కాబట్టి ఈ దొంగ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక దొంగల రాజ్యంగా మారి కేవలం కాంట్రాక్టులు, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం, రాష్ట్రంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మార్చుకొని వాళ్ళ కొనసాగుతూ ఉంది. కాబట్టి నిరుద్యోగులంతా ఆగ్రహవేశాలతో ఉన్నారు, ఊర్లలో ఉన్నారు. వాళ్ళంతా పట్టణాల బాట పడితే ఇలా మీ గతి ఇంటికి పోవడం అవుతుంది. మీరు అధాపాతాలని పోతారు. 2 ఏళ్ల కాలంలో ఏ ఒక్క రోజు కూడా రేవంత్ రెడ్డికి సినిమా ఇండస్ట్రీ దగ్గర పోయి మాట్లాడని టైం ఉంటుంది, ఇంకో దగ్గర పోయి మాట్లాడని టైం ఉంటుంది, ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళని టైం ఉంటుంది. మొన్న ఒక ఫుట్బాల్ క్రీడకి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి రేవంత్ రెడ్డికి ఇప్పటి వరకు నిరుద్యోగులతో ఒక మాట కూడా చెప్పలేదు. మన ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిండు, ఉస్మాన్ యూనివర్సిటీలో కనీసం ఆ ఉద్యోగాల గురించి లెక్క తీస్తాడేమో, ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి మాట్లాడుతున్నామని చెప్పేసి ఒక్క పోలీసు లేకుండా నేను ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తాను, అంతకుముందు ముళ్ళ కంచెలు వేసుకొని ఒక తాలిబాన్ ఉగ్రవాదిలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి నిలదీస్తే రేపు ఒక్క పోలీసు లేకుండా ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడ మీటింగ్ పెడతా అని చెప్పేసి మళ్ళీ 100లాది పోలీసులను తీసుకొని వచ్చేసి విద్యార్థులందరిని అరెస్ట్ చేసి ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి ఏ మాట చెప్పకుండా ఒక దొంగలాగా పారిపోయినాడు రేవంత్ రెడ్డి. కాబట్టి తక్షణమే మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి, మీరు ఇచ్చిన ఇయర్ క్యాలెండర్ అమలు చేయండి, మీరు ఒక మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ కనుక మీరు ఇట్లాగే నిర్లక్ష్యంగా నిరుద్యోగులు ఏం చేస్తారులే అనుకుంటే మాత్రం చావుడప్పు మోగిస్తాం. నెక్స్ట్ ఎన్నికల్లో మీరు అధాపాతాల పోవడానికి ఖాయంగా కనిపిస్తుంది. కాబట్టి తక్షణమే నిరుద్యోగులకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ కాదు అడిగేది, నోటిఫికేషన్లు అడుగుతున్నాం. తక్షణమే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి 15,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వాలా, డిఎస్సికి సంబంధించి 20,000 ఉద్యోగాలు వెంబడే ప్రకటన ఇవ్వాలా. ఇవాళ గురుకులాలలో ఖాళీ ఉన్నాయి, మోడల్ స్కూళ్ళలో ఖాళీ ఉన్నాయి, జనరల్ స్కూళ్ళలో ఖాళీ ఉన్నాయి. ఎమ్మటే తక్షణమే 20,000 డిఎస్సి ఉద్యోగాలని జారీ చేయాలా. దానితో పాటుగా గ్రూప్ 1 కోర్టులో కేసు నడుస్తుంది, గ్రూప్ 2 సంబంధించి, గ్రూప్ 3 సంబంధించి ప్రక్రియ అయిపోయింది. కాబట్టి తక్షణమే గ్రూప్ 1, గ్రూప్ 2, 3కి సంబంధించి 5,000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలా. గ్రూప్ 4 ప్రక్రియ ముగిసిపోయింది, అది ముగిసిపోయి కూడా దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2022లో నోటిఫికేషన్లు వచ్చినాయి, దాదాపుగా 3.5 సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ లేదు. పవర్ సెక్టర్ సంబంధించి 5,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి అన్ని ఫుల్ఫిల్ అయిపోయినాయి, రెడీగా ఉంది. ఆ నోటిఫికేషన్ ఇవ్వడం లేదు, పీఈడి నోటిఫికేషన్ ఇవ్వడం లేదు, ఏ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఇవాళ ఇబ్బందులు పెడుతుంది గవర్నమెంట్. తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలన్నీ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్లో ఉన్న ఖాళీలన్నీ, అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ఖాళీలన్నీ, డిఎస్ సంబంధించినటువంటి ఖాళీలన్నీ తక్షణమే నింపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మన విద్యార్థి మిత్రులు కూడా మిగతా వివరాలు కూడా ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తారని చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మొదటి ముఖ్యమైన వాళ్ళు ఈ నిరుద్యోగులు. ఈ నిరుద్యోగుల పేర్లు వాడుకొని, ఈ నిరుద్యోగులను వాడుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఆశలు అన్ని అడియాశలు అయిపోయాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే 2 లక్షల ఉద్యోగాలతో పాటు గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగిన గ్రూప్ 1 పైన, అదేవిధంగా గ్రూప్ 2 పైన కూడా
మేము సిబిఐ ఎంక్వైరీలు వేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారం రాగానే ఇవాళ కళ్ళు మూసుకుపోయి అధికారం మొత్తం కనబడి మా మీద ఏ మాత్రం ధ్యాస లేకుండా సోయి లేకుండా ప్రతి సభలో వేదికలో మాట్లాడుతున్నారు. 100 మంది మాట్లాడుతున్నారు, నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు. మీకు సిగ్గు, శరం, లజ్జ ఏమైనా ఉందా? అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? మీరు నాకు అర్థం కావట్లేదు. దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి జాబ్ క్యాలెండర్లు పెట్టి ఇవాళ ఒక ఉద్యోగం ఇవ్వకుండా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు మేము ఇచ్చినామని చెప్పుకొని మంది పిల్లలు పుట్టుకొని మాకు ముద్దాడుతున్నాం. మీకు సిగ్గు లేదా? ఏ మాత్రం? ఇవాళ మేము అదే అడుగుతున్నాం, మాకు రావాల్సిన ఉద్యోగాలు మాకు ఇవ్వండి, లేకపోతే రేపు జరగబోయే అన్ని ఎలక్షన్స్ లో జెడ్పీటీసీ గాని ఎన్పీటీసీ గాని అదే విధంగా బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీని పాతాళంలో తొక్కే విధంగా కాంగ్రెస్ పార్టీ ఓటమియే మా ఆయుధంగా మారి ఇలా మేము నిరుద్యోగులంతా కలిసి పనిచేస్తామని, అదే విధంగా ఇలా గ్రూప్ 1 లో జియో 29 తీసుకొచ్చి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు అన్యాయం చేస్తున్నారు. ఇవాళ మా బట్టి విక్రమరావు గారు ఇలా మేము జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీటింగ్ చెప్తున్నారు. మీకు మీ అన్నకు ఉద్యోగాలు సరిపోతాయా? మాకు ఉద్యోగాలు రాకూడదా? మీ అన్న ఎంపీ, నువ్వు మంత్రి, ఎమ్మెల్యేలు, మీ ఇంట్లో ఏ అధికారం, అన్ని అధికారాలు ఉన్నాయి. మీకు 10% ఏ పని చేయాలనుకున్నా కూడా మీకు 10% కావాలనుకున్నారు. కానీ మాకు మేము అట్లా అడుగుతున్నామే. మాకు రావాల్సిన ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన తర్వాత ఇలా రాహుల్ గాంధీ గారిని ఇలా ఢిల్లీ నుంచి గల్లీ తీసుకొచ్చి ఇలా చిక్కడపల్లి లైబ్రరీ వేదిక మీద మీరు మాట్లాడిపించారు. ఏమని? మేము వస్తే అధికారంలో అన్ని రూల్స్ ఇంప్లిమెంట్ చేసి అన్ని జీవోలు తీసేసి కొత్తగా టీఎస్పీసీని ప్రక్షాళన చేసి ఇలా ఎగ్జామ్స్ పెడతా అని చెప్పిన మీరు ఇలా టీఎస్పీసీని ఒక జీ అక్షరం మార్చేసి టీఎస్పీసీని టీజీపీఎస్సీగా మార్చేసి మేము మొత్తం క్లియర్ చేసినని ఇలా మాట్లాడుతున్నారు. ఇలా తెలంగాణ మేధావులు అనుకునే ఆకుల మురళీ సార్ గాని, కోదండరామ్ సార్ గాని, రియాజ్ గారు గాని ఇలా ఎడిపోయారు. ఎక్కడ వండిరు మీరంతా? ఇలా నిరుద్యోగులు ఆకలి కేకలతో అశోక్ నగర్ అలమటిస్తుంటే ఇలా మీరు ఎక్కడికి పోయారు? ఇలా మీకు అధికారం రాగానే, మీ పదవులు రాగానే పెదవులు మూసుకుపోయారా? సిగ్గుందా మీకు ఏమైనా? ఇలా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు దాదాపు 30 లక్షల మంది ఒక్క నోటిఫికేషన్ లేక జొమాటోలు, స్విగ్గీలు చేసుకుంటూ తన జీవితం గడుపున్న పరిస్థితి. కానీ ఇలా మీరు అధికారంలో రాగానే నిరుద్యోగ వృత్తి, స్కూటీలు, 9 హామీలు, 420 హామీలు అన్ని ఇచ్చి ఇలా నిరుద్యోగులను వాడుకొని ఇలా అధికారం వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ ఇయ్యారా? ఏమండి? ఏం అడుగుతున్నాం మేము? మీ పదవులు అడుగుతున్నామా? మీ నోటిఫికేషన్లు వస్తున్నాయి, మీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్స్ అన్ని వస్తున్నాయి. కానీ మా నోటిఫికేషన్ మాత్రం రావట్లేదు. గనక రేపు గనక అసెంబ్లీలో గనక మా గురించి మాట్లాడకపోతే కాంగ్రెస్ పార్టీ అయినా సరే, బీజేపీ అయినా సరే, బీఆర్ఎస్ అయినా సరే, మీ అందరి పదవులు ఊడగొట్టి మేము అధికారం, రాజ్యాధికారం మేము తీసుకుంటాం. అప్పుడు మీ పదవులు పోతాయి, మీరు పోతారు, సంపాదించుకున్నంతా కూడా మట్టి పాలైతాయని చెప్పేసి ఈ వేదిక సాక్షి ఒకటే మాట్లాడుతున్నాం. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీని బరాబర్ ఓడిస్తాం.